నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను బలరాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయ బిల్లులను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ఇంతకీ ఆ చట్టం డ్రాఫ్టింగ్లో అసలు ఏముంది? వ్యవసాయ చట్టం రైతులకు మేలు చేస్తుందా? కార్పొరేట్ శక్తులకే కొమ్ము కాస్తుందా? అన్నదాతలకు కనీస మద్దతు ధరపై పరిష్కారం దొరికిందా? వివిధ రాష్ట్రాలు విభేదించడంలో ఆంతర్యమేంటి? ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బాలా గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు కాచం సత్యనారాయణ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు కూడా ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరికాసేపట్లో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియో సార్. రైట్, బాలా గారు, మొదటిగా డిబేట్లోకి వెళ్లే ముందు విపక్షాలు, ఇతర పార్టీలు లేదంటే మీ ఆలోచనలు కూడా తెలుసుకునే ముందు అసలు ఈ బిల్లులో పొందుపరిచిన అంశాలు ఏంటి కొంచెం ప్రజలకు వివరించండి. ఈ బిల్లు జస్ట్ నా దగ్గర ఉన్న ఈ పేపర్ అంత మాత్రమే, చిన్నది, హార్డ్లీ ఒక 13 పేజీల కంటే ఎక్కువ ఉండదు. లేమెన్కి అర్థమయ్యే విధంగా నేను చెప్పేస్తాను. ఈ బిల్లు పొందుపరిచింది ఏంటంటే మీకు సింపుల్ ఒకటే ఒక కండిషన్, ఉన్న ల్యాండ్ మొత్తం ఫార్మర్స్ ఒక స్లేవర్లా మారాలి. కార్పొరేట్ శక్తులు కానీ కార్పొరేట్ వ్యవస్థలు కానీ సోకాల్డ్ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే మళ్ళీ బ్యాక్ మనము రాజరికానికి వెళ్ళిపోయినట్టే అనమాట. ఇక్కడ ఏమైపోతుందిరా అంటే స్లేవరిజం పెంచే విధంగా నేను సటన్ అమౌంట్ అగ్రిమెంట్లో ఇచ్చిన అమౌంట్ ఏదైతే డిఫైన్ చేస్తానో ఈ అమౌంట్కి మాత్రమే వాళ్ళు బైండ్ ఓవర్ అవ్వాలి, నాకు ఆ స్టాక్ని ఇచ్చేయాలి. కాలక్రమేణా ఇది ఏమైపోతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పొందుపరిచిన అంశాలు చెప్పండి, తర్వాత మీ అభిప్రాయం. నేను అదే చెప్తున్నాను, పొందుపరిచిన అంశాలే. దీంట్లో సింపుల్ రెండు అంశాలు. మీరు డైరెక్ట్గా మీ దగ్గరికి ఒక దళారీ వస్తాడు, కార్పొరేట్ దళారీ వస్తాడు. ఇది వరకు దళారీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారంటే దీన్ని కార్పొరేట్ దళారీ అని చెప్పొచ్చు మనం. ఒక కార్పొరేట్ దళారీ వస్తాడు, అతను వచ్చి మీకు ఒక ఫెయిర్ ప్రైస్ ఒక అగ్రిమెంట్లో రాసిస్తాడు. ఈ అగ్రిమెంట్ను తీసుకొని మీరు మార్కెట్లో ఇవ్వకుండా డైరెక్ట్గా ఆడికి ఇచ్చేసి మొత్తం ఆయన చూసుకుంటాడు. ఇంకా ఇది దీంట్లో పొందుపరిచినది, ఇంకా ఇంతకు మించి పెద్దగా ఏం లేదు. రైట్ రైట్. ఇందిరా శోభన్ గారు, బిల్లులకు సంబంధించి మనం చూస్తున్నాం, కేంద్ర వ్యవసాయ బిల్లులపై రాజకీయ దుమారం మనం పెద్ద ఎత్తున చూడడం జరుగుతోంది. బిల్లులో ఉన్న అభ్యంతరాలు ఏంటి ప్రధానంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, రైతులు మన దేశము రైతులతో మన దేశానికి రైతు వెన్నుముక అని 100 సార్లు మనం మాట్లాడుతున్నాం. ఆ రైతుకి ఎంత ఎక్కువ బెనిఫిట్ అయ్యేటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి ప్రతిపక్షాలు కానీ, రాజకీయ పక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావి వర్గం కానీ ఎవరు కూడా వ్యతిరేకించారు. కానీ ఇవాళ మీరు రైతులకి మేము చారిత్రాత్మకమైన హిస్టారికల్ బిల్లు తెస్తున్నాము, ఇది రైతులకి స్వతంత్రాన్ని తెచ్చేది అని చెప్తున్నారు. ఏది స్వతంత్రం అవుతుంది అన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి. ఎందుకు అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బిల్లు తెచ్చినప్పుడు అది ట్రాన్స్పరెంట్ బిల్ అయినప్పుడు, ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో అంటే ఢిల్లీలో వ్యవసాయం జరగట్లే, పట్టణంలో వ్యవసాయం జరగట్లే, పల్లెలో వ్యవసాయం జరుగుతుంది, రాష్ట్రాల నుంచి వ్యవసాయం జరుగుతుంది. చిన్న సన్నకారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళది కనీసం ఎక్కడైనా ఒక చర్చ చేశారా? రాష్ట్రాల యొక్క ఒపీనియన్ మీరు తీసుకున్నారా? రైతు సంఘాలతో ఒపీనియన్ తీసుకున్నారా? మేధావులతో ఏమైనా ఒక డిస్కషన్ చేశారా? చెయ్యలే. కరోనా టైంలో మేము ఏ బిల్లు తెచ్చినా కూడా ఒక ఆర్డినెన్స్ రూపంలో నాకు సంఖ్య ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి నేను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని భారతీయ జనతా పార్టీ అనుకోవడము దుర్మార్గం అంటున్నా. దెన్ ఎందుకు ఈ మాట అన్నాను అంటే, నిజంగానే రైతుకు స్వేచ్ఛనిచ్చాడు. రైతు పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని మీరు అనుకున్నట్లయితే నేను ఒకటి అడగదలుచుకున్నాను. నా చిన్నప్పుడు కూడా రైతు పంట ఎక్కడైనా తను అమ్ముకోవాలని నేను అనట్లే, కానీ ఊర్లల్లా పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక దళారీ అంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి చిన్న ఊర్లలో అయితేనేమో చిన్న దళారీ వస్తాడు, జర పెద్ద వ్యవసాయం చేస్తే ఆయనకి కార్పొరేట్లో పెద్ద దళారీ ఉంటాడు, గంతే తేడా. ఆ దళారీ అనేవాడు నేను పెట్టుబడి నీకు పెడుతున్నా, మందులు ఇస్తున్నా, ఎరువులు ఇస్తున్నా, అన్ని నీకు ఇస్తున్నా, కానీ నీ పంట నువ్వు నాకే అమ్మాలి, నాకు తప్ప నువ్వు ఎవరికి అమ్మరాదు అనేది జనరల్ గా ఊర్లల్లా, నేను కూడా ఒక గ్రామ స్థాయి నుంచి రైతు బిడ్డగా ఉన్నా కాబట్టి నాకు కొంత అవగాహనతో నేను చెప్తున్నా. సో అట్లాంటి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి దానిని కట్టడి చేయాలంటే ఎక్కడ కట్టడి అవుతుంది? ప్రభుత్వము కొనుగోలు చేయడము,
ప్రభుత్వము మార్కెట్ లో ఉన్నటువంటి దళారీ వ్యవస్థని రద్దు చేయడము, ఒక ఎంఎస్పి ప్రైజ్ ని ఫిక్స్ చేసి ఆ ప్రైజ్ ఎవ్వరూ కూడా ఇంతకన్నా తక్కువ ప్రైజ్ కమ్మొద్దు, ఇంతకన్నా ఎక్కువ కమ్మాలి కానీ తక్కువ కమ్మరాదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యవస్థలో భయం అనేది ఉంటది, ఒక ట్రాన్స్పరెంటీ ఉంటది, ఒక అకౌంటబిలిటీ ఉంటది అన్నమాట వాస్తవం. కానీ ఎక్కడ అది కనబడకుండా, మీరు ఎగ్జాంపుల్ గా మనము బీహార్ లో 2006లో మార్కెట్ యార్డ్ బంద్ అయితే అక్కడ వరి ధాన్యానికి ఉన్నటువంటి, అంటే అక్కడ ఉన్న ధాన్యానికి జనరల్ గా 1800 చిలుకు అక్కడ రేట్ ఉంటే అది 1300కే కొనుగోలు చేస్తారు. ఎందుకు? అక్కడ మార్కెట్ లేదు. నువ్వు దళారీ వ్యవస్థ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కనీస మద్దతు ధరకు ఇబ్బంది రాదు అంటూ కూడా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే సభలో వెల్లడించడం కూడా జరిగింది. నేను ఒకటి చెప్తా, కనీస మద్దతు ధరకి ఎక్కడా దోకాలేదు మీరు అన్నప్పుడు దానికి ఏమి గ్యారెంటీ ఇస్తారు? ప్రతి రైతు దగ్గర, ప్రతి దళారి దగ్గరికి వెళ్ళి మీరు అతన్ని కట్టడి చేయగలుగుతారా? ఆ వ్యవస్థ నీ దగ్గర ఉందా? ఆ ట్రాన్స్పరెన్సీ నీ దగ్గర ఉందా? లేకనే కదా ఇప్పటి వరకు రైతు ఎందుకు నష్టపోతున్నాడు? నేను పండించే పంటకు నేను మద్దతు ధర ఇస్తలేను, మధ్యలో ఎవడో దళారి వస్తాడు, నేను పండించడానికి నాకు చిల్లిగవ్వ రావట్లే, దళారి మాత్రం రూపాయి ఖర్చు లేకుండా వాడు దాన్ని డబల్ ట్రిపుల్ ప్రైస్ లో అమ్ముకుంటున్నాడు. ఈ వ్యవస్థని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఆటోమేటిక్ గా ఈ వ్యవస్థను ప్రభుత్వం తనిఖీ చేయాలి, ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ప్రభుత్వం నుంచి మీరు మిగతా మార్కెట్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయండి. కానీ అది చెయ్యట్లే. దీని వల్ల ఇది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. అందులో ఉన్నటువంటి లూప్ మేజర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎడ్యుకేషన్ వ్యవస్థలో నారాయణ, శ్రీ చైతన్య రెండు కలిసి సిండికేట్ అయ్యి ఏ రకమైనటువంటి చేశారో మనం చూస్తాం. ఇవాళ ఇది కూడా సేమ్ అదే పరిస్థితుల్లో ఈ దళారీ అంతా ఒక సిండికేట్ గా తయారైనప్పుడు ఎవరైనా ఇదే రేటుకు కొనాలని వాడు డిసైడ్ చేస్తే మీరు ఏం చేస్తారు? వాని పైన ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటి వరకు వ్యవస్థలో జరిగే అటువంటి నష్టాన్ని మీరు ఏమన్నా ఎక్కడైనా ఊడ్చి చూపిస్తున్నారా? చూపించట్లే. రెండో అంశం ఏంది అనంటే, నిజంగానే ఇది మంచి బిల్ అయితే మీతో కేంద్రంలో ఉన్నటువంటి జనరల్ గా పంజాబ్ రైతులు చాలా ఫార్వర్డ్, మిగతా వాళ్ళందరికన్నా కూడా వెరీ ఫార్వర్డ్. మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసు, ఎట్లా వ్యవసాయం చేయాలో అధునాతమైనటువంటి పద్ధతిలో దే నోన్, వెల్ నోన్, వెరీ నోన్. సో అట్లాంటప్పుడు అకాలీదల్లో ఉన్నటువంటి అకాలీదళ్ సంబంధించిన కేంద్ర మంత్రి ఎందుకు రాజీనామా చేసింది? ఆమె ఎందుకు వెనక్కి తీసుకున్నది? వాళ్ళు ఎందుకు ఈ బిల్లు వెనక్కి తీసుకున్నారు? అంటే నీ వాళ్ళనే నువ్వు దాన్ని ఒప్పించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఇది ప్రజల పైన రుద్దుతో ఇది కరెక్ట్ అని మీరు ఎట్లా అంటారు? లేచి ప్రశ్నించినటువంటి, అంటే చట్టాలు చేసే అటువంటి ప్లేస్ లో ప్రజాప్రతినిధులు లేచి వాళ్ళ యొక్క గొంతు ప్రజల తరఫున వినిపిస్తే సస్పెన్షన్ చేసే అటువంటి అధికారం ఎవరిచ్చారు మీకు అని అడుగుతున్నాను. చర్చ చేయండి, డిబేట్ చేయండి. అది మంచి బిల్ అయితే ఇది ఇట్లా ఉంది, దీని ద్వారా ఇది వస్తుంది, ఒక చర్చ లేకుండా డిబేట్ చేయకుండా నాకు అధికారం ఉంది కాబట్టి నేను ఏమి చేసినా అది చెల్తుంది. సేమ్ ఇదే ముచ్చట జిఎస్టి సమయంలో చెప్పారు. అర్ధరాత్రి మేము ఆర్థిక స్వతంత్రం తెస్తున్నాం, జిఎస్టి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే దాని వల్ల ఏం జరిగిందో, ఏం పరిణామాలు వచ్చినాయో, ఉన్నటువంటి వర్తక వాణిజ్య వ్యాపారాలు ఎట్లా మూతపడ్డాయో మనం చూసినాం. మీరు దిక్కుమాల స్లాబులు తెచ్చుతో ఇది కూడా అంతే. రైట్, ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వం ఏ బిల్లులు తెచ్చినా రాద్ధాంతం చేస్తోంది, రాజకీయం చేసే ప్రయత్నమే చేస్తోంది అంటూ కూడా ఒక వాదన కూడా వినిపిస్తోంది. రీసెంట్ గా సిఏఏ కావచ్చు, ఇప్పుడు ఈ రైతుకు సంబంధించిన వ్యవసాయ బిల్లులు కావచ్చు అనే వాదన అధికార పార్టీ కావచ్చు, లేదంటే విశ్లేషకులు చెప్తున్న వాదన, దానికి సంబంధించి ఏం చెప్తారు? నేనేం చెప్తున్నంటే, నిన్న కొన్ని పంటలకు మేము మద్దతు ధర ఇస్తున్నామని చెప్పినారు. ఏమి ఇచ్చారు? గోధుమలు అత్యధికంగా వండుతుంది మన దగ్గర, వరి అత్యధికంగా మన దగ్గర ఉంటుంది. వరికి ఎక్కడైనా మద్దతు ధర మీరు ఇచ్చినారా? గోధుమలకి 50 రూపాయలు పెంచినామని చెప్పారు. ఆవాలు, శనగలు, కేసరపప్పు 200, 300 అని మీరు చెప్పినారు. అసలు ఎక్కువ పండే పంటకి మద్దతు ధర లేకుండా నామకేవాస్తగా పండే అటువంటి పంటలకు మద్దతు ధర పెంచినామని ఇచ్చి పబ్లిక్ లో మీరు సింపతి పొందాలనుకుంటే డెఫినెట్ గా ప్రతిపక్షాలు చూస్తూ ప్రజల పక్షాన, రైతు పక్షాన నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా అడ్డుకుంటది. మీరు చేసే అటువంటి కుయుక్తులకి డెఫినెట్ గా రేపు క్షేత్ర స్థాయిలో మీరు చట్టసభలో మా గొంతు నొక్కొచ్చు, మా మీడియాలో మా గొంతు నొక్కొచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో నా గొంతు మీరు నొక్కలేదు. డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో నువ్వు చేసేటువంటి తప్పులను ఇప్పుడు తెచ్చేటువంటి, మీరు చేసేటువంటి ఆనాటి డిమానిటైజేషన్ నుంచి ఈనాటి ఏంటి ఈ రైతు బిల్లు వరకు నువ్వు తెచ్చినటువంటి అన్నిటిపైన ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం, ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తాం, నిగ్గదీస్తాం. వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పనిలో ఇవాళ కాంగ్రెస్ పడింది. అది మీరు అర్థం చేసుకోకుండా, ఎందుకంటే ఒక సామాన్యుడు ప్రధానమంత్రి అయితే ప్రతి ఒక్కరి కష్టం, బాధ తెలుస్తుంది, అందరికి అనువుగా ఉంటది పాలన అని చెప్పేసి ఆలోచించినాం తప్ప, మీరొచ్చిన తర్వాత అదాని వాళ్ళ యొక్క ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయో మీరు
ఒక్కసారి కంపేర్ రైట్ మేడం, రైట్. యొక్క ఇన్కమ్ ఏముంది, కార్పొరేట్ శక్తుల ఇన్కమ్ ఏముంది, ఒక్కసారి కంపేర్ చేస్తే డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ దేశ ఆర్థిక స్థితిగతులు ఎట్లా దిగజార్చినాయి అన్నది చాలా క్లియర్ గా మనకి అర్థం అవుతుందని మాత్రం రైట్. కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు డిబేట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. మీ దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి టీఆర్ఎస్ నాయకుల వాయిస్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. కాజం సత్యనారాయణ గారు, ఈ బిల్లులపై మీకున్న అభ్యంతరాలు ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి. ముఖ్యంగా ప్రకాశన మీ ద్వారానే ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బిల్లు తెచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కాబట్టి ఒక విషయం ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, మీరు తీసుకొచ్చినటువంటి ప్రతి బిల్లులు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, డిమానిటేషన్ విషయంలో కావచ్చు, మీరు తీసుకున్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి సందర్భంలో కరోనా మూమెంట్ లో కూడా మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా యావత్ భారతదేశం మీకు ముక్తకంఠంగా సపోర్ట్ చేస్తుంది. మీరు అర్ధరాత్రి డిమాండేషన్ తీసుకొని వచ్చి రాత్రి తీసుకొచ్చి సామాన్య ప్రజల మీద బలవంతంగా నెత్తిన రుద్దినా కానీ యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత జిఎస్టీ విషయంలో వర్తక వాణిజ్య విభాగాలు ఏతున్నాయో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డా దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు 1 నేషన్ 1 రేషన్ అని చెప్పారు. 1 నేషన్ 1 ఎలక్షన్ పోయే సందర్భం కూడా కనిపిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తున్నా దాన్ని కూడా ఎక్కడ ఈరోజు ముఖ్యంగా యావత్ భారతదేశం కూడా రైతాంగానికి సంబంధించినటువంటి దేశం. రైతు శ్రేయస్సు కోరాల్సినటువంటి అవసరంలో రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎక్కడ నిలబడ్డటువంటి సందర్భం అయితే లేదు. మీరు చెప్తున్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కు గైడ్ లైన్స్ ఎక్కడ పూర్తిగా ఇచ్చినటువంటి ఆధారాలు అయితే చర్చలో కానీ బిల్లులో కానీ చెప్పలేదు. సపరేట్ గా వచ్చి ప్రధానమంత్రి గారు చెప్పిన దానికి అక్కడ బిల్లులో పొందుపరిచిన అంశాలకు తేడా ఉన్నది ఒకటి. రెండో విషయం ఏంటంటే, పర్టికులర్ గా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, పంజాబ్కి వచ్చినటువంటి వరి ఆధారిత పంటలు మనకు ఎక్కువగా ఉంటాయి. వరి అగ్రికల్చర్ ఎక్కువ, మనం వరి మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితుల్లో వరికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎక్కడ బేసిక్ గా మీరు ఇచ్చినటువంటి ఆధారాలు అయితే మనకు కనిపించలేదు. రెండో విషయం, ఒకవేళ మీరు కార్పొరేటీకరణకు దళారుల వ్యవస్థ తీసుకున్నట్లయితే మనకున్నటువంటి గిడ్డంగులు కావచ్చు, లేకపోతే మీరు తీసుకోవాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కోల్డ్ స్టోరేజ్ కనుక అనలిటికల్ గా ఇంకొంచెం పెంచేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఎఫ్సిఐని కూడా ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని ద్వారా అసలు మినిమం రైతుకి ఇక్కడ భరోసా కనిపించినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తుంది. మీరు రైతుకు భరోసా ఇచ్చుకుంటూ చేసినటువంటి అయితే తప్పకుండా ఈరోజు అమెజాన్ కావచ్చు, లేకపోతే బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇంకేమైనా సంస్థలు కావచ్చు, వాడు వచ్చి రిటైల్ మార్కెట్ లో ఉన్నటువంటి రిటైల్ మార్కెట్ మొత్తాన్ని కొలాప్స్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రిటైల్ వర్తకులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారి మీదకి పోయి ఏదైనా కన్జ్యూమర్ యాక్ట్ కింద మన మీద పోవాలంటే కూడా వాడు ఢిల్లీకో పోవాలో, బొంబాయికి పోవాలో, ఎక్కడ పోలేని పరిస్థితిలో ఉంటది. రేపు రైతు అనేటోడు అతని మండల పరిధి వరకు ఒకవేళ పోతే ఆ మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కాడికి పోయి వాడు ఏమైనా గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నా కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు మీరు ఏం చేస్తారు, ఒక కోఆపరేటివ్ యాక్ట్ సిస్టాన్ని కూడా కొంచెం తగ్గించాలని చూస్తున్నారు. అలాగే బ్యాంకుల విషయంలో కూడా అది చేసుకుంటూ పోతున్నారు. అంటే మొత్తం చూస్తే ఏం చేస్తున్నారంటే, భారతీయ జనతా పార్టీ ఇంకో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, ఇంకో 4 ఏళ్ళు ఉన్నాము, మళ్ళీ టర్మ్ కూడా మేమే వస్తామనే ఉద్దేశంతో ఒక రాజరిక పాలన మైపరిపించుకుంటూ చేసేటువంటి దాంట్లో ఒక రాజుగా సామంత రాజుగా చేస్తున్నటువంటి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. నిజంగా మీరు తీసుకొచ్చేటువంటి బిల్లులు ఉంటే ప్రజల ముందర పెట్టి, రైతు సంఘాల ముందు పెట్టి, రైతు వేదికల ద్వారానో, లేకపోతే రైతు సంఘాల ద్వారానో, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ మీద ఒక డిబేట్ పెట్టిన తర్వాత తీసుకుంటే ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో ఒక రకమైనటువంటి పంటలు ఉంటాయి, ఉత్తర భారతదేశంలో ఒక రకమైన పంటలు ఉంటాయి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తీసుకున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి పంటలకు ఇచ్చేటువంటి రైతుకు గిట్టుబాటు ధరని ఏ రకంగా మీరు ఫిక్స్ చేస్తున్నారు, లేకపోతే దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏమున్నాయి, నాన్ ప్రాఫిటల్ కింద ఏం తీసుకుంటాము, ప్రాఫిట్ కింద ఏం తీసుకుంటాం, ప్రతిదీ కూడా మనకు ఒక మైక్రోస్కోప్ లెవెల్ అన్వేషించి చేసి శోధించాల్సినటువంటి అవసరాన్ని అవకాశాన్ని ఇవ్వకుండా మీరు ఎంతసేపు సస్పెండ్ చేసుకుంటూ పోతాం. నెంబర్ గేమ్ లో అంటే మందబలం ఉందని చెప్తున్నటువంటి సందర్భంలో రైతులకు అన్యాయం చేస్తే మాత్రం రైతులు డెఫినెట్ ప్రజాక్షేత్రమే నెక్స్ట్ టైం ఉంటుంది అంటే ప్రజాక్షేత్రం ఉంటుంది. సరే, మీకు ప్రజాక్షేత్రంలో ఆ రోజు ఉన్నటువంటి కార్పొరేట్ స్టైల్లో మేమన్నా చేసుకుంటే మాత్రం అది హర్షించారు కదా ప్రజలు. మనం ఒక 3 సంవత్సరాలు 3 టర్ములు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రధానమంత్రి గారు ఆయనకైతే అవగాహన ఉంటుంది కదా, మరి దాన్ని ఏ రకంగా చేస్తున్నారు? ఈ రోజు మీ మిత్రపక్షమైనటువంటి మంత్రి తను అకాలీదళకు సంబంధించినటువంటి మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీ భాగస్వామ్య పక్షమే కదా. అంటే మీతో ఉన్నటువంటి వాళ్ళే మీరు అపోజ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు సస్పెన్షన్ చేసి, లేకపోతే మేము దాన్ని ఇంకే రకంగా చేస్తున్నారు, మమ్మల్ని మసిపూసి మార్గాలు చేసేటువంటి పరిస్థితి తీసుకుంటున్నారు అని చెప్తే మాత్రం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైట్ సత్యనారాయణ గారు. మీకైతే ఎదురవుతుంది. దాని మీద చూడాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఇంకొక విషయం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున దాదాపుగా అన్ని బిల్లులకు కూడా ఆమోదం తెలిపారు. ఎక్కడ కూడా మీరు ఏం చేసినా కానీ ఇంక్లూడింగ్ కరోనా అంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఒక రోల్ మోడల్ గా చేస్తున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో మరి మీకు ఇక్కడ అపోజ్ చేస్తున్నారంటే ఇక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీ చేస్తుందనో లేకపోతే వేరే పార్టీలు చేస్తున్నారని చెప్పట్లేదు కదా. నిజమైనటువంటి రైతులకు ఈ రోజు రైతాంగం మంచిగా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇది రైతులకైతే ఒక పీడకల లాగానే ఉంటుందని చెప్పి ప్రకాష్ రెడ్డి ద్వారా మేము భారతీయ జనతా పార్టీ రైట్ ప్రకాష్ రెడ్డి గారు, అంటే కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై రాజకీయ దుమారం మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధంగా ఉంది అంటూ కూడా విపక్షాలు చెప్తున్న వాదన, విపక్షాల అభ్యంతరాలను కూడా బీజేపీ పట్టించుకోవట్లేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఎలాంటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? నేను బిల్లుల గురించే మాట్లాడతా సార్. యా, మిగతా అంశాలు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళు మాట్లాడింది బిల్లుకు సంబంధం లేని అనేక అంశాలు 15 నిమిషాలు మాట్లాడేసారు. ఎక్కడ బిల్లుకు సంబంధం బిల్లు గురించే మాట్లాడు. బిల్లు గురించే మాట్లాడతారు. క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ అయిపోయిన ప్రకాశ్ దీన్ని నేను ఖండం చేస్తున్నా. రైట్ మీకున్నటువంటి మీ ద్వారా మేము భారతదేశ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మీ బీజేపీ పార్టీ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం అని చెప్పాం. రైట్ బిల్లుల కోసమే చర్చ కొనసాగుతోంది. రైట్ ప్రకాష్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. మీరు చేసినటువంటి అమెండ్మెంట్ చేస్తున్నారు, ఆ అమెండ్మెంట్స్ అన్నింటినీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. రైట్ సత్యనారాయణ గారు ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మీరు దానికి సంబంధించిన కౌంటర్ చెప్పచ్చు. రైట్ సార్. బుల్డోజ్ చేయకండి, జనరలైజ్ చేసి మీరు మాట్లాడు. ఒక రైతు బిడ్డగా మీరు కూడా రైతు బిడ్డ కాబట్టి మేము రైతు బిడ్డలు. నేను రైతును కూడా సార్, నాకు భూమి ఉంది. నాకు ఒక 16 ఎకరాల వ్యవసాయం. రైట్ సత్యనారాయణ ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు బిల్లుకు సంబంధించి 3 బిల్లులు పాస్ అయినాయి సార్ ఇప్పుడు మన పార్లమెంట్ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ. మొదటి బిల్లు ఖచ్చితంగా 1 నేషన్ 1 మార్కెట్ బిల్ అండి. రెండో బిల్లు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అంటే వ్యవసాయ ఉత్పత్తులను ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకొని అమ్ముకునేటువంటి అవకాశం ఉండేటువంటి బిల్లు రెండోది. నిత్యావసర వస్తువుల చట్టంలో ఒక చిన్న మార్పు మూడోది. ఈ 3 బిల్స్ ఎంఎస్పికి సంబంధం లేదు. ఎంఎస్పి తగ్గదు, ఎంఎస్పి ఉంటుంది, మార్కెట్ యార్డ్లు ఉంటాయి, మార్కెట్ ఉంటుంది, మార్కెట్లలోకి రైతులు అమ్ముకోవచ్చు, మార్కెట్ కమిటీలు ఉంటాయి. మార్కెట్ కమిటీ ఉండడం కాదు, దేశంలో ఇంకొక 1000 మార్కెట్ కమిటీలు రాబోతున్నాయి. మొత్తం 22,000 మార్కెట్లు వస్తే తెలంగాణలో కూడా 500-1000 మార్కెట్ కమిటీలు మార్కెట్లు రాబోతున్నాయి. కొత్త మార్కెట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారానే కొత్త మార్కెట్లు రాబోతున్నాయి. మరి మార్కెట్ యార్డ్లకు ఇప్పుడున్నటువంటి మార్కెట్లకు ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థకు ఎక్కడ కూడా 1% దేనికి ఈ బిల్లుకు సంబంధం లేదు. ఈ బిల్లులు దానికి సంబంధించినవి కావు. మరి ఎందుకు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు ఎంఎస్పీ ఉండదు, ఎంఎస్పీ ఇవ్వాలా? ఎంఎస్పీ ఇచ్చినారు సార్, ఎంఎస్పీ ఇబ్బంది ఎక్కడ అది స్పష్టం చేయాలా. ఈరోజు వడ్లకి ఎంతమంది మేడం గారు చెప్పారు, శనగలకు పెంచారు, వడ్లకు కూడా మనం మేలాడే పెంచారండి. గోధుమలకు, వడ్లకు మొత్తం ఎంఎస్పీలు ఉన్నటువంటి భారతదేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇచ్చేటువంటి వస్తువులు ఎన్ని రైతులు పండించామంటే 22 మాత్రమే, 23 మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలంటే 22 ఇప్పుడు రైతులు ఎంఎస్పీ ఇస్తున్నారు. మిగతా ఉత్పత్తులకు ఎంఎస్పీ లేదండి. ఈ దేశంలో ఎంఎస్పీ పెట్టలేదండి. ఈ దేశంలో ఎంఎస్పీ అనేటువంటి ఒక పదాన్ని కనీస మద్దతు ధర రైతులకు అందుబాటులో రావాలని చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సార్. ఇది కూడా మర్చిపోతారు. కాంగ్రెస్ 60 ఏళ్ళకి అద్భుతమైన కాంగ్రెస్ పాలనలో రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఏ రోజు కూడా ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ సార్. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎన్నడూ కూడా కనీసం మద్దతు ధర ఇవ్వాలా మమ్మల్ని ప్రభుత్వం కొనాలనే విషయంలో లేదు సార్. నేను నెంబర్ 1. నేను ముందు టీఆర్ఎస్ వాళ్ళకి సమాధానం చెప్తాను సార్. తెలంగాణలో 1,30,00,000 ఎకరాల భూమి ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఘోషిస్తున్నారు సార్. దాంట్లో ఒక 40 లక్షల ఎకరాలు వడ్లు పండుతున్నాయి, 60 లక్షల ఎకరాలలో 65 లక్షల ఎకరాల్లో పత్తి పండుతుంది. వడ్లను ఎఫ్సిఐ ఉన్నది, అద్భుతంగా ఉన్నది. 62 లక్షల టన్నుల వడ్లను కొన్నది. రాబోయే రోజుల్లో 1 కోటి టన్నులు కొంటారని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు సార్. ఎఫ్సిఐ ఉంటుందని. ఎఫ్సిఐ కొనడం మానదు సార్. ఎఫ్సిఐకి ఇప్పుడు బిల్లుకు సంబంధం లేదు సార్. బిల్లులు ఎట్లా తయారు చేస్తారంటే, మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నాను, దీంట్లో ఎంఎస్పీ పెట్టలేదు. ఎంఎస్పీ ఇది చట్టం, ఇది సవరణ చట్టం సార్. ఇది చట్టం కాదు, సవరణ చట్టం. అంటే ఉన్నటువంటి రైతు వ్యవస్థలో ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థలో ఒక సవరణ మాత్రమే. ఏం సవరిస్తున్నారనేది మాత్రమే ఈ బిల్లు చెప్తారు సార్. సవరంటే మొత్తం నిత్యావసర వస్తువుల చట్టాన్ని తయారు చేయలేదు సార్. దీంట్లో సవరణ మాత్రం. మీరు మొన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ చట్టం ఉందో, రెవెన్యూ చట్టం పాత 1961, 1971 రెవెన్యూ చట్టానికి సవరణ మాత్రమే చేశారు సార్. ఒక పేజ్ సవరణ చట్టమే ఉంటుంది. మొత్తం భూమి అంతా కడిగే అవతల పడేది సార్. సవరణ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, మార్కెట్లను క్రమబద్ధీకరించేటువంటి ఒక సవరణ చట్టం సార్. ఎంతకంటే ఎక్కువ కాదు.
దీంట్లో చాలా స్పష్టంగా ఎంఎస్పీలు ఉంటాయి, మార్కెట్లు ఉంటాయి, మండి ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడున్న వ్యవస్థలో ఎటువంటి దీంట్లో మార్పులు చేస్తూ చట్టం రాలేదండి. ఈ వ్యవస్థ కొనసాగుతుంది. ఎంఎస్పీ కూడా ఉంటుంది. ఎంఎస్పీకి ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉంటారు కాబట్టి మీరు రైతులను తప్పుదో పట్టేదండి. ఎంఎస్పీ ఉంటుంది, ఎంఎస్పీ ఉన్నది, ఎంఎస్పీ పెట్టింది వాజ్పేయి గారు. అదే సందర్భంగా ప్రతి సంవత్సరము మే నెలలో పంటలు వేసుకునే కంటే ముందు ఎంఎస్పీని ప్రకటిస్తారు. మొన్న మేలో మొత్తం 23 ఉత్పత్తులలో 14 ఉత్పత్తులకు మొన్న ఎంఎస్పీని పెంచారు. మిగతా 2 ఇప్పుడు పెంచారు, మిగతా 4 రేపు పొద్దున పెంచుతారు. ఇంకో నెలకో 2 నెలకో పెంచుతారు. అది అతని సమయాన్ని బట్టి పెంచుతూనే ఉంటారు, జరుగుతూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఒక రోజు జరిగేది కాదు. గత 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము 23 ఎంఎస్పీ ప్రొడక్ట్స్ కి మేలో మళ్ళీ అక్టోబర్ లో ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది. కొనసాగించే ప్రక్రియ. దీని చట్టానికి సంబంధం పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ కార్యకర్తకు, టీఆర్ఎస్ నాయకులు కాదు, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటే పాయింట్ ఎంఎస్పీ ఉంటుంది. ఎంఎస్పీ ధరకు ప్రభుత్వం కొంటుంది. తెలంగాణ ప్రాంతంలో 60 లక్షల ఎకరాల్లో పండిస్తున్నటువంటి పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఒక్క పైసా కూడా దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక్క పైసా కూడా, ఒక ఏకాన పైసలు కూడా కేసీఆర్ చెప్పిన ఏకాన పైసలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాలోంచి దాన్ని ఖర్చు కావు. సిసిఐ మాత్రమే 60 లక్షల ఎకరాలలో వేస్తున్నటువంటి పత్తిని కొంటుంది, గతంలో కూడా కొన్నది. మీరు చెప్తున్నట్టుగా రైతులకు అన్ని రకాలుగా మేలు చేసే విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, జస్ట్ సవరణలు మాత్రమే అని మీరు చెప్తున్నారు. అయితే దీన్ని ఎందుకు మీ ఎన్డీఏలో కొనసాగుతున్న శిరోమణి అకాలీదళ నేత కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అక్కడికి వస్తున్నాను, మీకు జరుగుతున్నది ఏంటంటే మరి అక్కడికి వస్తున్నాను. అందుకోసం ఇది ముందు క్లియర్ అయిపోయినా చెప్తాను. ముందు మీరు అడిగారు కాబట్టి అది క్లియర్ చేస్తాను. పంజాబ్ అండ్ హర్యానా 2 రాష్ట్రాలలో మండీలు అంటే మార్కెట్ యార్డ్లు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి, చాలా సొఫిస్టికేటెడ్ గా ఉన్నాయి, చాలా మంచి వ్యవస్థలో కూడా ఉన్నాయి. అయితే అక్కడ 8% మండీ యొక్క కట్టింగ్ ఉంటుంది. అంటే రైతుల నుంచి 8% వసూలు చేస్తారు. ఆ 8% వసూలు చేస్తున్న సందర్భంగా రైతు గనక గోధుమలను తీసుకొచ్చి ఒక క్వింటాలు 2000కో 3000కో అమ్మితే దాంట్లో 8% ఆ మార్కెట్ కమిటీ యొక్క సెస్ వసూలు చేస్తున్నారు. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నట్టు పూర్తి సెస్. నెంబర్ 1. నెంబర్ 2, రైతులకు అపోహ కూడా ఉందంటే మేము క్లియర్ చేస్తాం రాబోయే రోజులలో. మార్కెట్ యార్డ్ లో మొత్తం ఇప్పుడు ఎంఎస్పీ లేదు, ఉండదు అనేది. గోధుమలను ఈ సంవత్సరం ఈ బిల్లు వచ్చింది, ఈ చట్టం వచ్చే ముందు వరకు కూడా 2 కోట్ల టన్నుల కేసీఆర్ గారు చెప్తున్న ధాన్యాగారం, భాండాగారం, ఈ భాండాగారం ఏం కాదు, ఒడ్లు పండించే పెద్ద రాష్ట్రం బెంగాల్, ఫస్ట్ రాష్ట్రము, 2వ రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 3వ రాష్ట్రం ఒరిస్సా, అట్లా మనది 10వ రాష్ట్రం తెలంగాణలో. ఇప్పుడు ఒడ్లు పండించే 10వ రాష్ట్రమే, ఇంకా మన సంఖ్య పెరగలేదు, అది పక్కన పెడతాం. 2 కోట్ల టన్నుల గోధుమలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ర్యాక్లలో హైదరాబాద్ FCI గోడౌన్ లో కూడా గోధుమలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ భయాన్ని కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్షాలు అక్కడ క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి మేము రైతుల దగ్గరికి పోతున్నాం, రైతులకు క్లియర్ గా చెప్తాం. ఆ భయంతో మార్కెట్ యార్డు మార్కెట్ కమిటీలు రాజకీయాల మీద ఒత్తిడి చేసేటువంటి ఒక లాబీ, ఒక సిండికేట్ అది. కాబట్టి ఆ ఒత్తిడికి లొగ్గి మాత్రమే ఆమె రాజీనామా చేసింది తప్పిస్తే దాంట్లో ఇంకొకటి కాదు. అక్కడ మార్కెట్ యార్డ్ యొక్క సిండికేట్, మీకు తెలంగాణలో కూడా 120 మార్కెట్ కమిటీలు ఉన్నాయనండి. మార్కెట్ కమిటీలకు నాయకులు ఎవరంటే, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరంటే, నెంబర్ 1. నెంబర్ 2, దీనికి ఒక చిన్న ఉదాహరణ వ్యూవర్స్ కి అర్థం కావడం కోసం, మిగతా ప్రతిపక్షాలు పక్కన పెట్టండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఖమ్మం మార్కెట్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఖమ్మం మార్కెట్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో కుమ్ముక్కైన సందర్భంగా మిర్చి రేటును 3000కు పడేసిన సందర్భంగా అక్కడ రైతులు ఆందోళన చేస్తే ఆ రైతులకు చేతికి హ్యాండ్ కప్స్ వేసి జైల్లో పెట్టేటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రం. ఈ విధంగా మార్కెట్ కమిటీ లాబీ దానికి తల ఊకి మాత్రమే అకాలీదళ మంత్రి రాజీనామా చేశారు తప్పిస్తే ఈ బిల్లుకు సంబంధం లేదు. క్లారిటీ ఇస్తున్నాను. 3వ విషయం, మంత్రి పెద్దలు చెప్పారు సార్. ఒకటే నిమిషం కంప్లీట్ చేస్తాను సార్. హలో, రైట్ సార్, కంటిన్యూ చేయండి సార్. ఒకటే నిమిషం కంప్లీట్. మీరు ఎవరికి చెప్పకుండా చేశారు అన్నారు. నేను 2 విషయాలు చెప్తాను. ఈ బిల్లు వచ్చింది, ఈ ఆర్డినెన్స్ వచ్చింది జూన్ 5వ తారీఖున. జూన్ 5వ తారీఖు ఆర్డినెన్స్ లో ఈ బిల్లులో ఏవే ఉన్నాయో అవన్నీ ఆర్డినెన్స్ వచ్చింది. జూన్ నుంచి ఇలా మనం సెప్టెంబర్ కు దగ్గర అక్టోబర్ కు వచ్చిన నెలలు గడిచిపోయింది. ఈ 3 నెలల్లో ఈ ఆర్డినెన్స్ ప్రజాక్షేత్రంలో ఉంది, ప్రజల మధ్యలో ఉంది, నాయకుల మధ్యలో ఉంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో కూడా ఈ బిల్లు ఉంది సార్. ఈ ఆర్డినెన్స్ ఉంది సార్. జూన్ 5 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు చట్ట రూపంలో మారిన తప్ప ఇది అమల్లోకి వచ్చింది జూన్ 5వ తారీఖు నుంచి. అయితే 2వది, కాంగ్రెస్ నాయకులకు చెప్పాలనుకున్న పాయింట్, వ్యూవర్స్ కాంగ్రెస్ పార్టీ సంగతి చెప్పాలనుకుంటున్నాను. ఈ బిల్లులోని ప్రధాన అంశాలను రికమెండ్ చేసింది అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల సబ్ కమిటీయే ఇందులో ఉన్నటువంటి అనేక ప్రధాన అంశాలను
మన రికమెండ్ చేసింది సార్ బిల్లులో ఏమి ఉండాలనే విషయంలో. కాబట్టి కమల్ నాథ్ గారు రికమెండ్ చేసింది ఒకటైతే అది. రెండో విషయం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ అంశాలైతే పొందుపరిచారో అందుట్లో కూడా కొన్ని అంశాల ఆధారంగానే ఈ యొక్క బిల్లు తయారైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్న అంశాలు ఉన్నాయి అంటే మరి అన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని అంటున్నారు. అన్ని మీరు చేసుకోవాలి. మీ అధికారంలోకి వస్తే ప్రజలు మిమ్మల్ని అన్ని నచ్చితే మీరు చేసుకోవచ్చు. రేపొద్దున మీ మేనిఫెస్టో ఇచ్చి ప్రజలు మీకు ఓటేసి చేసుకోవచ్చు. మేము అందుట్లో మీరు రికమెండ్ చేసినటువంటి మీరు ప్రాధాన్యత కల్పించినటువంటి మీ కమల్ నాథ్ గారు రికమెండ్ చేసినటువంటి అంశాల ఆధారంగానే ఈ బిల్లు తయారైంది. ఇది కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా? తెలుసా? మరి ముఖ్యమంత్రులకు తెలియదు అంటే సమాఖ్య సిద్ధాంతానికి తప్పు అంటే కమల్ నాథ్ గారు ముఖ్యమంత్రుల సబ్ కమిటీకి నాయకుడు అండి. ఆ నాయకుడు అన్ని ముఖ్యమంత్రులను సంప్రదించాల్సిన బాధ్యత కూడా కమల్ నాథ్ గారి ఉండింది. మరి ఆయన చేశాడా చేయలేదా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాలి, నాకు సంబంధం లేదు. కానీ ఫెడరల్ వ్యవస్థకు తప్పు, ఫెడరల్ వ్యవస్థకు చెప్పాలంటే ముఖ్యమంత్రులకు చాలా ముందస్తుగా చాలా సమాచారం ఉంది బిల్లు గురించి. నెంబర్ 1, ఈ బిల్లు జూన్ 5వ తారీఖు నాడే ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. ఇప్పుడు బిల్లుగా అయింది, అప్పుడు ఆర్డినెన్స్ కు వచ్చింది. కాబట్టి ఇది కొత్త బిల్లు కాదు. అంతకంటే ముందు ఆత్మనిర్భర్ భారత్ ప్రకటించే సందర్భంగానే ప్రజలకు చెప్పడం జరిగింది. కాబట్టి బిల్లు కొత్త కాదు, ఈ అంశాలు కొత్త కాదు. వీటన్నిటికంటే ఎక్కువ 1 నేషన్ 1 మార్కెట్ అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు గత 40 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాయి సార్. కొత్త కాదు, అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం అందరూ భయపడ్డారు, మోడీ గారు భయపడలేదు. ఎస్, రైతుల కోసం పనిచేయాలనుకున్నారు, చేస్తున్నారు. నెంబర్ 2, కార్పొరేట్ అంటున్నారు. కార్పొరేట్ గురించి ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఈ రోజు తెలంగాణలో కార్పొరేట్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకుంటాను. జిఎస్టీ కార్పొరేట్ అయిందా లేకపోతే ఇంకోటి ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఏది మన గూగుల్ అదేదో ఉన్నారు కదా మార్కెట్ లో అమెజాన్ అని. సార్ మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ దేశంలో భారత పార్లమెంట్ లో మల్టీ ప్రొడక్ట్స్ రిటైల్ మార్కెటింగ్ ను ఈ దేశంలో పార్లమెంట్ చట్టం చేసింది మన్మోహన్ సింగ్ గారి కాంగ్రెస్ పాలనలో సార్. మల్టీ బ్రాండెడ్ రిటైల్ మార్కెటింగ్, ఇది వివిధ వస్తువుల యొక్క మార్కెటింగ్ వాళ్ళ సొంత ప్రోడక్ట్ కాకుండా మల్టీ బ్రాండ్స్ రిటైల్ మార్కెటింగ్ కు దర్వాజాలు తెరిచింది. భారత పార్లమెంట్ లో చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీని అడగాల ఈ విధంగా అమెజాన్ ఎందుకు రానిచ్చారు, పెట్రోల్ రైట్. ప్రకాష్ రెడ్డి గారు ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇందిరా సోమన్ గారు ఏం చెప్తారు? ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలనే ఈ బిల్లులో కొంతవరకు మేము చేయడం జరిగింది అంటారు. దానికి సంబంధించి నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలనే ఎన్డీఏ బిల్లుగా తీసుకువచ్చింది, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది అంటే నిజంగా మధ్య దళారులకు కాంగ్రెస్ అండగా నిలబడేందుకే ఈ ప్రయత్నాలు చేస్తుంది అంటూ కూడా ఒక ఎలిగేషన్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు. దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు? ఏంటి అని అంటే నిజంగానే భారతీయ జనతా పార్టీకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందని ఒకవేళ ఆలోచించినట్లయితే మొన్న కరోనా టైంలో సామాన్యులు వలస కూలీలు ఎదుర్కొన్న సమయంలో వాళ్ళ మానవత్వం ఏం చాటుకున్నారో దేశానికి మొత్తం ఎగ్జాంపుల్ చెప్తున్నా, రాగమే నేను చెప్పినంతా విన్నా, రాసుకున్నా. నేను ఏమంటున్నానంటే నిజంగానే వాళ్ళకంతా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఇట్లానే గతంలో కూడా చెప్పారు. జిఎస్టీ అప్పుడు కూడా ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ నా స్లాబ్ వేరు, నువ్వు ఇంప్లిమెంట్ చేసింది వేరు. నేను చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. నేను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతుకి ఎట్లా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి నేను ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసిన, ఫ్రీ కరెంట్ ఇచ్చిన, నేను అక్కడికి వస్తున్నా. అంటే మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ నేను చేసిన ఒక రిలయన్స్ కి, ఒక అదానికి, ఒక వీళ్ళకి చేసే దాంట్లోనే ఇవాళ మీరున్నారు. కార్పొరేట్ శక్తులకి కాంగ్రెస్ హయాంలో 1,60,000 కోట్లు ఎన్పిఎల్ చేస్తే ఇవాళ మీరు 9 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఎన్పిఏ చేశారు. అది కంపేర్ ఉన్నటువంటి పరిస్థితి. చెప్పారు కాబట్టి నేను కంపేర్ చేయాల్సి వస్తున్నాను. ఇంకో విషయం ఒక మాట కంపారిటివ్లీ స్టడీ చేయాల్సిన అవసరం వచ్చింది మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇంకో విషయం ఏంటి అంటే మొన్న తెలంగాణ రాష్ట్రంలో వరి ఎక్కువగా పండింది మన దగ్గర అని వరి కొనుగోలుకి రైసు మిల్లులకి అప్పచెప్పారు. రైసు మిల్లు వాళ్ళు తీసుకుంటారు, చేస్తారంటే ఎంత గగ్గోలు పెట్టి ఎంత ఆ గాయ జరిగిందో, రైతులు ఎంత రోడ్లు ఎక్కారో మనం చూస్తాం. అంటే అన్న ఇందాక చెప్పి నాకు అర్థమైంది ఏంటంటే వ్యవసాయ కమిటీలు ఉన్నాయి, ఇవి దళారీ జరుగుతుంది కాబట్టి దీనిని మేము కట్టడి చేయడం కోసం ఇది చేసినట్టుగా చెప్పినట్టు నాకు అర్థమైంది. నేనేమంటున్నా అంటే దళారీ వ్యవస్థని రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.
ఆ దళారి లేకుండా చేయాల్సి ప్యాచప్లు చేసి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలవి. ప్రభుత్వాల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసమే ఇవాళ మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, అది మీ ఇష్టం అనే లెవెల్లో మీరు చేశారు. కానీ అమ్మే రైతు ఎక్కడైనా అమ్ముకుంటాడు, ఆ స్వేచ్ఛ ఉండాలి, నేను కాదంటలే. కానీ అమ్మే దాంట్లో కొనేవాడికి నియమ నిబద్ధత ఏముంటది? ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఒక కోణం ఆలోచిస్తుంది. కానీ ప్రైవేట్ బిజినెస్ యాంగిల్ నే వాడు ఆలోచిస్తాడు. అది వాడికి బిజినెస్ తప్ప హ్యూమానిటీ గ్రౌండ్, రైతు ఇంత కష్టపడుతున్నాడు, ఇది పరిస్థితి అని వాడికి అవసరం లే. నేనేం పెట్టుబడి పెట్టినా పెట్టిన పెట్టుబడికి నాకు అంత లాభం వచ్చిందా అన్నది దళారి ఆలోచిస్తాడు. అది మనం ఇక్కడి మీద అర్థం చేసుకోవాలని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరంటే ఒకప్పటి వాజ్పేయి గవర్నమెంట్ డిఫరెంట్, ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ డిఫరెంట్. మనం కంపేర్ చేయలేం రెండింటిని కూడా. ఇంకో విషయం అంటే మీరు వచ్చిన ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి వన్ నేషన్ వన్ నేషన్ వన్ నేషన్ చెప్తున్నారు. వన్ నేషన్ తో మీరు ఏం వర్గబెట్టినారు చెప్పండి. వన్ నేషన్ తో మీరు ఎక్కడ దాకా పట్టుకొచ్చిందంటే వన్ నేషన్ కాబట్టి వన్ మార్కెట్ అంటారు, వన్ నేషన్ కాబట్టి వన్ రేషన్ అంటారు, వన్ నేషన్ కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వన్ ట్యాక్స్ అంటున్నారు. వన్ ట్యాక్స్ పేరు పైన ఇవాళ రాష్ట్రాల యొక్క సమైక్య స్ఫూర్తికి ఇవాళంటే రాష్ట్రాలకు రావాల్సిన ఇన్కమ్ పైన దెబ్బ పడే పరిస్థితి. అంటే ఎంతసేపు గతంలో ఉన్నటువంటి స్వేచ్ఛని హరించే విధంగా రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు లేకుండా కేంద్రం తన గుప్తాదిత్యంలో పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయడాన్ని నేను తప్పు పడతా. ఎందుకు అనంటే సమస్యలు ఉంటాయి ప్రతి దగ్గర. ఆ సమస్యలని మనం ఎట్లా తీర్చాలన్న ఆలోచనలో ఉండాలి. పెద్దన్న పాత్ర, ఎందుకంటే రాష్ట్రాలు డెవలప్ అయితేనే కేంద్రం డెవలప్మెంట్, మన దేశం డెవలప్ అయినట్టు. కానీ అది వదిలేసి ఇవాళ ఒక నియంత్రణ ధోరణిలోనే మీరు తెచ్చేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వన్ నేషన్ వన్ కమ్యూనిటీ వన్ నేషన్ వన్ పార్టీ అన్నద దాంట్లో కూడా అతిశయోక్తి లేదు. ఇది రాబోయే రోజుల్లో రాబోతుందని మాత్రం సమాజానికి హెచ్చరించదలుచుకున్నాను. దయచేసి కాదు అని చెప్పదలుచుకున్నాను. రైట్ మేడం, రైట్. ఒక్క నిమిషం. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. ఒక్క నిమిషం. స్టే ట్యూన్డ్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్. బాలగారు, ఏ రకంగా చూస్తున్నారంటే మనం ఇంతసేపు అధికార ప్రతిపక్షాల వాదనలు మనం విన్నాం. నిజంగా ఈ వ్యవసాయ చట్టం రైతులకు నిజంగా మేలు చేసేదా కాదా? ఎటువంటి మీ ఒపీనియన్ ఏ రకంగా ఉంది? ఇక్కడ ఒపీనియన్ ఏదైనా అంటే నా ఒపీనియన్ లేకపోతే ఇంకోరు ఒపీనియన్, మీ ఒపీనియన్, అందరు ఒపీనియన్స్ మన ఒపీనియన్స్ వరకు ఉంటుంది. కానీ పార్లమెంట్లో ఏదైతే చట్టాలు చేస్తున్నారో ఈ బిల్ నెంబర్ 112 కానీ బిల్ నెంబర్ 113 కానీ ఇదే ఎక్కువ మాట్లాడుతుంది. ఇందాక మనము బీజేపీ వాళ్ళు మాట్లాడడం కూడా చూసాము. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు హయాంలోనే కాంగ్రెస్ వాళ్ళే పొందుపరిచిన అంశాలనే ఈరోజు బిల్ రూపంలో మేము తీసుకొచ్చామని చెప్పేసి. ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ఒకరు చేశారు తప్పు అని చెప్పేసి నేను కూడా తప్పు చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు మీకు మద్దతు ఇచ్చి ఇంత మెజారిటీ ఆఫ్ సీట్స్ ఇచ్చింది. ఎందుకంటే తప్పు జరిగే బిల్స్ ఏమైనా ఉంటే గత ప్రభుత్వాలు చేసినప్పటికీ కూడా మీరు వాటిని సవరించి ప్రజలకి మేలు చేసే విధంగా మీరు బిల్స్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు పొందుపరిచిన అంశాలలో ఇంకా కొన్ని అంశాలను కూడా యాడ్ ఆన్ చేసుకోవడం జరిగింది. ఈ బిల్లులో ఉన్న ఒకే ఒక సారాంశం ఏమిటి అంటే బేసికల్గా దీంట్లో ఫార్మర్ అంటే ఎవరైతే రైతు పండిస్తాడో ఈ పంట పండించే రైతు ఒక కార్పొరేట్ వ్యవస్థతో కానీ లేకపోతే ఒక క్యాపిటలిస్ట్తో కానీ ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఏమని చెప్పేసి అగ్రిమెంట్కి వస్తారంటే ఈ అగ్రిమెంట్ లో సార్ మీరు I have a 13 pages sir. I have open if you have a book or otherwise download the PDF. No, or else download the PDF, read each and every point in this particular bill number 112 of 20 and as well as 112 113 of 20. Each and every point I'll explain you, sir. If you give me a time, if you give me a time, I did not speak when you were speaking. I did not speak anything. Listen. నేను కామన్ మ్యాన్ కి అర్థమయ్యే విధంగా క్లియర్ గా నీట్ గా మీరు కూడా ఒక రైతు అని చెప్పారు కాబట్టి మీకు కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Give me a time. Sir, wait, sir.
సార్ మీరు వినే ఓపిక సార్ ఫస్ట్ వినే ఓపిక తెచ్చుకోండి. రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన చెప్పిన తర్వాత దానికి సంబంధించి మీరు వివరణ ఇవ్వచ్చు. రైట్ బాలగారు వినండి ఫస్ట్ వినండి సార్ వినండి సార్ ఫస్ట్ వినండి సార్ ఫస్ట్ రీజన్ సార్ ఫస్ట్ రీజన్ మీరు మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఇతర పార్టీలు మాట్లాడేటప్పుడు నేను ఇంటరప్ట్ చేయలేదు. మీరు వినండి ఫస్ట్ నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పండి సార్. వినండి చెప్పండి చెప్పండి చెప్పండి. ఎనీ సొసైటీ ఎనీ కంపెనీ ఎనీ కోఆపరేటివ్ సొసైటీ ఎనీ ఇండివిజువల్ హూ ఎవర్ హీ మే బి 6 క్లాజులు ఇచ్చారు ఎవరు కొనొచ్చు అనేది. ఓన్లీ కార్పొరేట్ అనే పదం ఉపయోగించలేదు సార్. మీరు మొత్తం చట్టం నేను చెప్తాను సార్ అది కూడా చెప్తాను. పర్సన్ ఇంక్లూడ్స్ ఏ ఇండివిజువల్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కంపెనీ లిమిటెడ్ లైబిలిటీ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ కార్పొరేట్ కంపెనీస్. నేను అవన్నీ చెప్పే మీకు ఒక ఇండివిజువల్ అన్నాను, క్యాపిటలిస్ట్ అన్నాను, కార్పొరేట్ అన్నాను. కార్పొరేట్ అంటే అర్థం సార్ మీకు ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను. కార్పొరేట్ అంటే కోఆపరేటివ్ ఆఫ్ ద పర్సన్స్ టుగెదర్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎల్స్ మోర్ దెన్ మెంబర్స్, ఇట్స్ కాల్డ్ ఏ కార్పొరేట్. అదే కదా నేను చెప్పింది. ఏమైనా డిఫరెన్స్ చెప్పానా? లేదు కదా. మరి ఎందుకు సార్ మీరు ఊరికే ఇది అవుతున్నారు? పబ్లిక్ కి మీరు తప్పుదావ పట్టిస్తున్నారా నేను పట్టిస్తున్నానా? నేను పట్టించలేదు కదా. వినండి ఫస్ట్ కామన్ సార్ వినండి సార్ అర్థం సార్ ఒక్క నిమిషం వినండి సార్ ఫస్ట్ మీరు వినడం సార్ వినడం కొంచెం ఓపిక పట్టండి సార్. నేను మీరు అన్నదానికి కార్పొరేట్ కి క్లారిటీ ఇచ్చాను. నేనేమన్నాను ఇండివిజువల్ అన్నాను, అలానే కార్పొరేట్ కూడా అన్నాను. క్యాపిటలిస్ట్ అంటే ఎవరు? ఒక పర్సన్. నా దగ్గర పెట్టుబడి ఎక్కువ ఉంటే నన్ను క్యాపిటలిస్ట్ అంటారు. అంటే ఎవరు? ఇక్కడ మీరు చట్టంలోనే రాశారు పర్సన్ ఇంక్లూడ్స్ అన్నారు. ఏ ఇండివిజువల్ ఇట్స్ నాట్ కెనాట్ బి ఏ క్యాపిటలిస్ట్ అవడా? అవుతాడు కదా. నేను అదే ప్రజలకు వివరిస్తున్నా. మరి మీరు ఎందుకు ఊరికి ఇది చేస్తున్నారు? ఫస్ట్ వినండి సార్. సార్ కార్పొరేట్ అంటే అర్థం ఏంటి సార్? కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి? కార్పొరేట్ అంటే ఏంటి? నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? కార్పొరేట్ కి కోఆపరేట్ ఉన్న తేడా ఏంటో. కార్పొరేట్ కి కోఆపరేటివ్ కి ఉన్న తేడా ఏంద్రా అంటే లోకల్ గ్రౌండ్స్ లో ఉన్న వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కోఆపరేటివ్ అంటారు. మీరు నేను ఇంకొకరు కూర్చొని మ్యూచువల్ గా అండర్స్టాండ్ అయింది. కార్పొరేట్ అంటే ఏంది? కొంతమంది మాత్రమే లిమిటెడ్ ఉంటారు. ఇది కార్పొరేట్ అది కార్పొరేట్. కార్పొరేట్ కి ఒక ఎంటిటీ ఉంటది సార్. వినండి సార్, కార్పొరేట్ అంటే అర్థం ఒక ఎంటిటీ క్రియేట్ అవ్వడము, ఒక పాన్ కార్డు క్రియేట్ అవ్వడము. సొసైటీలకి కూడా ఒక పాన్ కార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. వెన్ అడిషనల్ పాన్ కార్డ్ వాస్ క్రియేటెడ్ అదర్ దాన్ ఇండివిజువల్ వే ఇన్ ద మార్కెట్ నౌ ఇన్ ద ట్రెండ్ ఆఫ్ 2020 century and a new era calling as a corporate, a group of people. మనం సోషల్ సొసైటీలో లేము ఈరోజు. నౌ వీఆర్ ఇన్ ఏ కార్పొరేట్ కల్చర్ సొసైటీ. సో దాన్ని కార్పొరేట్ కల్చర్ని కూడా మనం ఏమని పిలుచుకుంటున్నాం అంటే ఒక ఆఫీస్ కానీ ఒక కొత్తగా సంస్థ ఏదైనా ఏర్పడితే దాన్ని కార్పొరేట్ అనే పిలుస్తున్నారు. సరే మీ పరిభాషలోనే చెప్తాను. కోఆపరేటివ్ సొసైటీ కూడా అంటే రూరల్ ఏరియాస్లలో, అర్బన్ ఏరియాస్లలో, అలానే సిటీస్ ఏరియాలలో, అంటే సిటీ అంటే మెట్రో సిటీస్ కాదు, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ సిటీస్లలో వీటిని మీరు అన్నదాన్ని కోఆపరేటివ్ వ్యవస్థ అనే అందాం. ఓకే, ఇంకా మెట్రో సిటీస్కి వద్దాం. మెట్రోపాలిటన్ సిటీస్లలో దాన్ని మనం కార్పొరేట్ అంటాం. ఎందుకంటే 10 మందో లిమిటెడ్గా ఉంటారు కాబట్టి వాటిని కార్పొరేట్ అందాం. ఫైనా? సాటిస్ఫై మీరు? నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమంటారా ఇంకా? Can I go ahead? Can I go ahead? Okay. Farmer produce organizations also. Sir, farmer produce organizations అంటే ఏం సార్? కోఆపరేటివ్నే కదా సార్. మరి ఏం సార్ మీరు ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీరు కూడా ఇంత డైల్యూట్ చేస్తే ఎట్లా సార్? కాదు సార్, మీరు ఎఫ్పీ వాళ్ళని ఇప్పుడు ఎఫ్పీ ఒక్క నిమిషం నేను కంటిన్యూ చేస్తాను. వినండి సార్, ఒక 5 minutes టైం ఇవ్వండి, నన్ను మాట్లాడివ్వండి సార్. ఈ అగ్రిమెంట్లో కానీ లేకపోతే 2 bills ఏదైతే ఉందో ఫస్ట్ దాని హెడింగ్సే వెళ్దాం. నేమ్ ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ప్రైజ్ అష్యూరెన్స్ అని అన్నారు. ప్రైజ్ అష్యూరెన్స్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైజ్ గవర్నమెంట్ ఏదైనా డిఫైన్ చేస్తుంది అని అనుకుందాం. లెట్ అజ్యూమ్ ఎ మూమెంట్ ఎంఎస్పీలు అనుకుందాం. ఎంఎస్పీలు డిఫైన్ చేసిన తర్వాత సార్ వినండి సార్, ఒక్క నిమిషం వినండి, కంప్లీట్ వినండి. ప్రాక్టికల్ సార్, ప్రాక్టికల్ ఏం జరుగుతుంది అగ్రిమెంట్ లో ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనే దానికి కాంట్రాక్ట్ యాక్ట్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతుంది. దానికి ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎందుకంటే యాక్ట్ లో రాసేది అంటే విచ్ ఇస్ అ ఫోర్స్ ఇన్ ద లా అంటారు. లా ఏం ఫోర్స్ అయితే ఉంటుందో దాన్ని తీసుకుంటారు. ఏదర్ పార్ట్నర్షిప్ యాక్ట్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ యాక్ట్ కానీ ఉంటుంది. అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్లలో ఒక లా ఏముంటుంది? కాంట్రాక్ట్ లేదంటే పార్ట్నర్షిప్.
మీరు ఎంఎస్పి మెన్షన్ చేసిన ఎంఎస్పికి నేను ₹1 ఎంఎస్పికి ₹1 అటో ఇటో నేను పొందుపరుచుకున్నప్పుడు వీళ్ళు ఒకవేళ ఎంఎస్పికి తక్కువ కూడా తీసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ స్టేట్ కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ డిఫైన్ చేసుకోమని సార్ వినండి సార్ పూర్తిగా మీరు పూర్తిగా వినండి సార్ వినండి ఇది రియాలిటీ మీకు తెలుసు. వినండి ఫస్ట్ వినండి నో వినండి. ఇది ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ సార్, ఇవి ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్. నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి అపోజ్ కాదు. ఇది ఈ రోజు మీరు కూడా రైతు దగ్గరికి నేను ఒక క్యాపిటలిస్ట్ గానో కార్పొరేట్ గానో వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడతాను అగ్రిమెంట్ చేసుకోవడానికి ఒక 10-15 పేజీల అగ్రిమెంట్ రాసుకొస్తాను. మీరు రాసిన బిల్లులోనే క్వాలిటీ అష్యూరెన్స్ అన్నాడు. ఏ రైతైనా క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్తాడా అండి? ఇవ్వగలుగుతారా? మీరు ఒక రైతు, యూ కెన్ గివ్ మీ ఎ క్వాలిటీ అష్యూరెన్స్. ఆర్ యు రెడీ టు గివ్ మీ ఎ క్వాలిటీ అష్యూరెన్స్? You cannot sir, don't blame to the don't deviate sir. మీరు చాలా తప్పు చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో అగ్రికల్చర్ మీద ఎవరు కూడా క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చే అంత స్తోమత ఉన్న మనిషి లేడు. ఎందుకంటే ఇది ప్రకృతితో పంట మీరు ముందే అసంప్షన్ చేస్తారా ఇంత క్వాలిటీ వస్తుందని చెప్పి? ఏమి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అసలుకి కొంచెమన్నా ఉందా సార్? మీరు ఒక రైతు అయి ఉండి మరి ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా? మీరు ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా సార్? ఒక్క నిమిషం సార్, అగ్రిమెంట్ లో మీరు చెప్పినట్టు జరగదు సార్. అగ్రిమెంట్ లో మీరు చెప్పినట్టు జరగవు. గ్రౌండ్ రియాలిటీస్ లోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్ మీరు నేను కూర్చొని రాయము. ఇక్కడ పబ్లిక్ అక్కడికి సంబంధించిన పబ్లిక్ ఎవరన్నా ఉండి వాళ్ళతో అప్రోచ్ అగ్రిమెంట్ రాసుకుంటారు. మీరు నేను వెళ్ళి రాయం సార్, మీరు నేను వెళ్ళి కూర్చొని రాయము. మీరు ఒకసారి గమనించాలి ఆ విషయాన్ని. కంప్లీట్ చేయనివ్వండి సార్, మీరు ఇంటరప్ట్ చేయొద్దని సార్. 2 minutes ఆగండి, తర్వాత మాట్లాడండి. 2 minutes ఆగండి సార్. తప్పులు ఏమీ లేవు సార్ ఇక్కడ. ఈ దీంట్లో అగ్రిమెంట్ లో ఎలా ఉంటుందంటే అండి, ఇద్దరు పర్సన్స్ సార్ వెయిట్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే వాట్ ఎవర్ యూ డిసైడ్ నాట్ ఎ ప్రాబ్లం. అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే ఇద్దరు మనుషులు కానీ లేకపోతే ఒక వ్యవస్థ ఒక మనిషి కానీ కూర్చొని వాళ్ళు మాట్లాడుకొని డిసైడ్ చేసుకునేదాన్ని అగ్రిమెంట్ అంటారు. దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం డిసైడ్ చేసుకుంటారు, ఏం ఇది చేసుకుంటారు అనేది మీకు తెలీదు, నాకు తెలీదు. ఈరోజు మనం చర్చించుకుంటాం వెళ్ళిపోతాం. కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం, నేను ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు యాక్ట్ ఏం చెప్తోంది, క్వాలిటీ అష్యూరెన్స్ గురించి కూడా చెప్తోంది. నేను దాంట్లో క్వాలిటీ అష్యూరెన్స్ కూడా మెన్షన్ చేసుకుంటాను. సే ఫర్ ఎగ్జాంపుల్ అది టైం బాగలేకపో వాడు అనుకున్న క్వాలిటీ ప్రకారంగా ప్రోడక్ట్ డెలివరీ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఎంఎస్పీ అప్లై అవ్వదు. సింపుల్ లాజిక్ అది. ఎంఎస్పీ మీరు డిఫైన్ చేశారు గవర్నమెంట్ సార్. వినండి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు ఎందుకు ఊరికి చేస్తారు? నేను ఎంఎస్పీ గురించి గవర్నమెంట్ ఎంఎస్పీ ఇచ్చినప్పటికీ కూడా ఇది ప్రాక్టికల్ ఇది పశ్చాత్తాలు కాదు, ఇదే ప్రాక్టికల్. నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఏమైపోతుందంటే ప్రాక్టికల్ గా సార్ వినండి సార్, నేను కంక్లూడ్ చేస్తాను. ఇక్కడ ఏమైపోతుందంటే రియాలిటీస్ లోకి వచ్చినప్పుడు రియాలిటీస్ లో మాట్లాడుకునే ఎగ్జిక్యూషన్స్ వేరే ఉంటాయి, ప్రాక్టికల్ గా చేసే వేరియేషన్స్ వేరేగా ఉంటాయి, యాక్ట్ చెప్పేది వేరేగా ఉంటది. అయితే ఇక్కడ కాంట్రాక్ట్ ఏంటంటే సార్ వినండి సార్ పూర్తిగా ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. ఒక నిమిషం ఆగండి సార్, ఇంతకంటే నేను రిక్వెస్ట్ చేయలేను సార్ ఇంకా. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి, ఒక 5 minutes వినండి సార్. ఈ దీంట్లో సరే కౌంటర్ వేయండి సార్, ఎవరు వద్దంటున్నారు? వేరే ఎలా ఉంటుందంటే ఈ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు సార్ బేసికల్ గా ఎవరైనా కూడా ఒక అగ్రిమెంట్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ వెళ్ళేటప్పుడు కూడా ఒకరు సేవ్ అవ్వాలనే చూసుకుంటారు. అగ్రికల్చర్లో మీకు ఏమైపోతుందంటే రైతు ఏం చూస్తాడంటే ఎంఎస్పీ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది అనుకోండి, ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళు ఒక క్లాస్ రాస్తారు, ఎంఎస్పీ అప్లికబుల్ వెన్ ద ప్రోడక్ట్ డెలివర్డ్ యాజ్ పర్ ద క్వాలిటీ అష్యూరెన్స్. వెయిట్ సార్, ఒక క్లాస్ రాసేటప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్ అంటాడు. When the agriculture or farmer if he is not unable to deliver the quality product, then who will take the responsibility? అయితే ఇక్కడ ఇంకోటి కూడా మీకు చెప్తాను
సార్ ఉండండి నేను చెప్తాను. వెయిట్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇక్కడ నో సివిల్ కోర్ట్ ఆర్ ఎంటర్టైన్మెంట్. అసలు సివిల్ కోర్ట్ ఏది ఎంటర్టైన్ అవ్వకూడదంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే బార్ జ్యుడిషియన్ వద్దు, సివిల్ కోర్టు వద్దు, ఎవరు ఎంటర్టైన్ అవ్వద్దు, అసలు వీళ్ళని ప్రొటెక్షనే చేయొద్దు. అంటే ఎలా చెప్తున్నారంటే కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో కాంట్రాక్ట్ వాళ్ళు మాత్రమే కొట్టుకొని మీరు ఎలా పోండి. ఇక్కడ అసలు ఒకవేళ ఒక అధికారి తప్పు చేస్తే కూడా వారి మీద సూ చేయొద్దండి అని అంటున్నారు. ఎందుకు చేయకూడదు? డెమోక్రసీ కంట్రీలో ఎవరు తప్పు చేసినా కూడా చేయాల్సిందే. అంటే ఇంత ప్రొటెక్షన్ మరి ఇది అంటే రైతు ప్రొటెక్షన్ లేదా? రైట్ ఇంద్రా సోమన్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రైట్ ఇంద్రా సోమన్ గారు మీరు చెప్పింది ప్రకాష్ రెడ్డి గారు మీరు ఎక్స్టెన్షన్ చేస్తే ఈ బిల్లులో మొత్తం నేను ఓపెన్ చేసి పెడతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గా. ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గర మళ్ళీ వస్తా. ఒక్క నిమిషం ఇంద్రా సోమన్ గారు మీరు చెప్పండి. ఇంద్రా సోమన్ గారు రైట్ ఇంద్రా సోమన్ గారు అంశం నేపథ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అంటే తను చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కి తను రైతు పండించినటువంటి పంట ఇచ్చే టైంకి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు వరి ధాన్యం తడిసినా పత్తి తడిసినా ఇంకో సంబంధం లేదమ్మా సార్ ఎనీ ప్రోడక్ట్ సార్ వరికి పక్కన పెట్టండి, ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, మీరే కదా రాశారు ఇక్కడ. రైట్ బాలగారు ఒక్క నిమిషం. అప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి రేటుకి అతను కొంటాడన్న గ్యారంటీ ప్రభుత్వం ఇస్తారా? కొనకపోతే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం అంటే ఈ రైతు పంట పండించి వాడు కొనకపోతే సెక్షన్ 4 సబ్ క్లాస్ 3 కంప్లైంట్ చేయాలి. ఇదంతా కూడా రైతుకు అవసరమానా? అదేదో ప్రభుత్వం డైరెక్ట్ కొన్ని మార్కెట్ ని పెంచేసి రైతు కొనుగోలు చేయొచ్చు కదా. అప్పుడు రైతుకి డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది, దళారీ వ్యవస్థ ఉండదు కదా మధ్యలో. ఇది అర్థం చేసుకోండి. గతంలో పంట ఏంటి 14 పంటలకు మేము ఎంఎస్పీ పెంచామని చెప్పారు. అన్న వరికి మీరు పెంచింది అత్యధికంగా పండేది ప్యాడీకి పెంచింది 50 రూపాయలే. రైట్ ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ తీసుకో అన్న గోధుమలు మన దగ్గర పండుతాయా? రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకి రైట్ మేడం ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. విపక్షాల వాయిస్ విన్నారు, మీరేం చెప్తారు? ఎంఎస్పీకి సంబంధం లేదు నెంబర్ 1. ఇది ఒక వ్యక్తి కాంట్రాక్టర్ కాదు. నెంబర్ 2. నెంబర్ 3 వాళ్ళ చట్టాల ప్రకారం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయితే అదర్ సైడ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ దీంట్లో వర్తించదు. ఆ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ రైతుకి కొనుగోలుదారుకి మధ్యలో కనుక ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఓన్లీ విత్ ఇన్ 3 days సబ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తీర్మానం జడ్జిమెంట్ చెప్పాలా. ఇన్ కేసు ఏమైనా డిస్ప్యూట్ లో ఉంటే ఆ జడ్జిమెంట్ మీద అప్పీల్ చేసుకోవాలనుకుంటే కలెక్టర్ ఇస్ ఫైనల్. కలెక్టర్ నామినేటెడ్ అగ్రిమెంట్ ఇస్ నథింగ్ బట్ కాంట్రాక్ట్ సార్. బిల్లు పేరే ఉంది అక్కడ సార్. బిల్లు పేరు అగ్రిమెంట్ సార్. మీరే కాంట్రాక్ట్ లేదంటున్నారు, బిల్లు పేరే అగ్రిమెంట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ సార్. మీరు కాంట్రాక్ట్ లేదన్నారు కదండి. కాదు సార్, మీరు కాంట్రాక్ట్ లేదంటున్నారేంటి? బిల్లు పేరే కాంట్రాక్ట్. అగ్రిమెంట్ అంటే ఏంటి? కాంట్రాక్టే కదా. This contract agreement is not applicable to the contract agreement of existing. It is only a farmer and producer. What conditions and what law will applicable for this agreement? దానికి సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు. ఒక్క నిమిషం బాలగారు చెప్పండి సార్. ఈ ఎంటర్ అయ్యే అగ్రిమెంట్ బాలగారు సమయం మించిపోతుంది. ఒక్క నిమిషం దానికి సంబంధించి ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి సార్. సార్ నేను ఫైనల్ ఒకటి చెప్తాను. ఈ కాంట్రాక్ట్ ను రెగ్యులర్ కాంట్రాక్ట్ చట్టంలో చాలా సెక్యూరిటీ ఇచ్చారు. ఒకవేళ రైతుకు ఉత్పత్తి కొనుగోలుదారుడికి మధ్య డిస్ప్యూట్ వస్తే సబ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ 3 రోజుల తీర్మానం చెప్పాలా, జడ్జిమెంట్ చెప్పాలా, లేకపోతే కలెక్టర్ జడ్జిమెంట్ చెప్పిన తర్వాత కలెక్టర్ జడ్జిమెంట్ ఇస్ ఫైనల్. దీంట్లో మళ్ళీ ఇంకెవరు కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ మిగతా కాంట్రాక్ట్ లకు వర్తించవు ఈ చట్టంలో చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2 ఎంఎస్పీ ప్రోడక్ట్ సంబంధం లేదు. నెంబర్ 3 క్వాలిటీ గురించి అందులో చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రౌండ్ రియాలిటీ చెప్పారు కాబట్టి నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పత్తి గింజలను విత్తన కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఏ ఒప్పందాలు ఉన్నాయి సార్? టమాటా గింజల్ని కొనుగోలు చేస్తున్నాయి. ఏ ఒప్పందాలు ఉన్నాయి సార్? వరి పండించేటువంటి రైతుల దగ్గర నుంచి విత్తన కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి సార్. ఇవన్నీ ఏ చట్టాల కింద అగ్రిమెంట్స్ ఉన్నాయి సార్? ఇవన్నీ విత్తన కంపెనీస్ కొంటున్నాయి. ఇది గ్రౌండ్ రియాలిటీ. రైతులకు గ్రౌండ్ తెలుసు, మీకు గ్రౌండ్ తెలవదు. రైతులకు గ్రౌండ్ తెలుసు కాబట్టి రైతులకు గ్రౌండ్ తెలుసు కాబట్టి గ్రౌండ్ లో రైతులు యాక్సెప్ట్ చేస్తారు. దానికి ప్యాచప్లు చేయకుండా మీరు ఎన్ని స్టోరీలు చెప్పినా వేస్ట్ ముచ్చట. అన్న
మీరు ఎన్ని స్టోరీలు అని చెప్పండి, మీరు స్టోరీలు చెప్పండి. రైతులు మంచిగా చూస్తారు, మాకు ఓటేస్తారు. మిమ్మల్ని 55 నుంచి 25 సీట్లు Right. వస్తారు. నెంబర్ 2, నేను ఇందిరా గారు సార్ ఫైనల్ ఒక మాట చెప్తా. ఫైనల్ సార్ సరే మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారు. దయచేసి అంటే రాజ్యసభలో పోయి రాజ్యసభ స్పీకర్ కొట్టడం గొంతును అక్కడ నెంబర్ 1. ఇందిరా గారు ఒక మాట చెప్పారు. సార్ నేను ఒక్క మాట కంప్లీట్ చేయండి. ఒక్క మాట. తెలంగాణ బిల్లు కోసము మన దగ్గర అసెంబ్లీలో లేచి స్పీకర్ పైన గవర్నర్ పైన మనం కూడా పేపర్లు ఇస్తున్నాం. మరి ఇట్లనే చేస్తామా? సస్పెండ్ చేసి మన ఫైనల్ ఒక మాట చెప్తాను సార్. Right. ఇందిరా గారు ఒక మాట చెప్పారు, అంబానీ గురించి అని మాట చెప్పారు. నేను క్లారిటీ ఇస్తాను. అంబానీ సోదరులు ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ పంపులో పనిచేస్తుంటే వాళ్ళని పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం Right. 145 సీట్లతో మాత్రం అధికారం రావడానికి Right. ముఖేష్ అంబానీ యొక్క డబ్బులే కారణం. ముఖేష్ అంబానీ డబ్బులతో సోనియా గాంధీ రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. కాచం సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ నాయకులు, అలాగే బీజేపీ తరపున ప్రకాష్ రెడ్డి గారికి, కాంగ్రెస్ తరపున ఇందిరా శోభన్ గారికి, విశ్లేషకులుగా వచ్చిన బాలా గారికి ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.